హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వర్డీ టేల్స్. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ మరియు మన జీవితానికి ఎంతో ఉపయోగపడే కథను చెప్పుకుందాం. అదే ట్రేడింగ్ మంకీ మరియు బంగారు పుట్టగొడుగుల వల. ఫ్రెండ్స్, మనలో చాలామందికి తొందరగా ధనవంతులైపోవాలని ఉంటుంది కదా. మన కథలోని బంటి అనే నక్కకు కూడా అలాగే అనిపించింది. కేవలం ఒకే ఒక్క రాత్రిలో కోటీశ్వరుడైపోవాలని ఆశపడ్డాడు. కాని తెల్లారేసరికి ఉన్న డబ్బూ పోయి, ఉండే ఇల్లు కూడా పోయి రోడ్డు మీద పడ్డాడు. అసలు ఆ అడవిలో ఏం జరిగింది? ఆ బంగారు పుట్టగొడుగుల వెనక ఉన్న మోసమేంటి? ఈ కథ చివరి వరకు చూస్తే మీ జీవితంలో మీరు రూపాయి కూడా నష్టపోరు. రండి కథలోకి వెళ్దాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో రాజు అనే ఒక తెలివైన కోతి ఉండేది. రాజు చాలా కష్టజీవి మరియు తెలివైన ఇన్వెస్టర్. రాజు తన దగ్గర ఉన్న ప్రతి విత్తనాన్ని చాలా జాగ్రత్తగా మామిడి తోట పెంచడానికి ఉపయోగించేవాడు. రాజుకి తెలుసు, మామిడి చెట్టు పెరగడానికి 5 ఏళ్లు టైం పడుతుందని. కాని ఒక్కసారి పెరిగిందంటే అది జీవితాంతం తీయటి పండ్లను ఇస్తూనే ఉంటుందని రాజు నమ్మకం. దానికి లోతైన వేర్లు ఉంటాయి కాబట్టి గాలి వాన వచ్చినా అది తట్టుకుని నిలబడుతుంది. కాని అదే అడవిలో బంటి అనే నక్క ఉండేది. బంటీకి కష్టపడటం అస్సలు ఇష్టంలేదు. బంటి దగ్గర తను ఎప్పటినుండో దాచుకున్న 10 సీసాల స్వచ్ఛమైన తేనె సేవింగ్స్ ఉంది. బంటి ఎప్పుడూ ఇలా ఆలోచించేవాడు, అబ్బా, ఈ రాజుగాడు మరీ అమాయకుడు. ఆ మట్టిలో చేతులు పెట్టి 5 ఏళ్లు ఎవడు వెయిట్ చేస్తాడు? నా దగ్గర ఈ తేనె సీసాలున్నాయి కదా, వీటిని ఈరోజే ఎక్కడైనా పెడితే రేపటికల్లా డబుల్ అయిపోవాలి, అప్పుడే కదా మజా అని అనుకునేవాడు. చూశారా, రాజుకి ఓపిక ఉంది, బంటీకి అత్యాశ ఉంది. ఈ అత్యాశే బంటీని ఒక పెద్ద ఆపదలోకి నెట్టేసింది. ఒకరోజు ఆ అడవిలోకి చిట్టి అనే ఒక చిలుక వచ్చింది. అది చూడటానికి చాలా అందంగా రంగురంగుల ఈకలతో ఉంది. అది అందరినీ పిలిచి ఒక వింతైన వస్తువుని చూపించింది. అవే గోల్డెన్ మష్రూమ్స్, అంటే బంగారు పుట్టగొడుగులు. అవి చూడటానికి బంగారంలా మెరుస్తున్నాయి. ఆ చిలుక అందరితో ఇలా చెప్పింది, రండి బాబూ రండి, మామిడి చెట్ల కోసం, కొబ్బరి చెట్ల కోసం ఏళ్ల తరబడి ఎందుకు వెయిట్ చేస్తారు? ఇదిగో చూడండి, గోల్డెన్ మష్రూమ్స్. ఈ విత్తనం నాటితే చాలు, దీనికి వేర్లు అవసరం లేదు, నీళ్లు అవసరం లేదు. కేవలం ఒక్క రాత్రిలోనే, అవును, ఒక్క రాత్రిలోనే ఇవి 10 రెట్లు పెద్దగా పెరుగుతాయి. మీరు ఒక్క తేనెఫీసా ఇస్తే రేపటికి 10 మష్రూమ్స్ మీ సొంతం. ఇది బంపర్ ఆఫర్. బంటికి ఇది వినగానే కళ్ళు మెరిశాయి. వారేవ్వా, ఇదేదో నాకోసమే తెచ్చిన స్కీంలా ఉందే అనుకున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్లాడు. రాజుని లాగుతూ, రే రాజూ, ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి పండ్లేనా? చూడు, చిట్టిచిలిక స్కీం, రాత్రికి రాత్రే డబలంట, రా వెళ్ళి కొందాం అన్నాడు. రాజు ఆ మష్రూమ్ని చేతిలోకి తీసుకుని చూశాడు. అది చూడటానికి మెరుస్తోంది కాని దానికి బలం లేదు, లోపల డొల్లగా ఉంది. అప్పుడు రాజు నెమ్మదిగా ఇలా అన్నాడు, బంటీ, జాగ్రత్త మిత్రమా, ఈ లోకల్లో ఏదీ రాత్రికి రాత్రే పెరగదు. ఈ మష్రూమ్స్కి వేర్లు లేవు. వేర్లు లేని మొక్క నిలబడదు. ఇవి కేవలం గాలిబుడగలు. చిన్న ఎండ తగిలితే ఇవి మాడిపోతాయి. నీ తేనె సీసాలని జాగ్రత్త పెట్టుకో, వాటిని దీనిమీద వేస్ట్ చేయకు అని హెచ్చరించాడు. కాని బంటికి రాజు మాటలు నచ్చలేదు. వీడికి కుళ్ళు, నేను రిచ్చైపోతే చూడలేక ఇలా చెప్తున్నాడు అని అనుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రమయ్యేసరికి అడవిలో ఉన్న జింకలు, కుందేళ్లూ కూడా ఎగబడి ఆ మష్రూమ్స్ విత్తనాలు కొనడం మొదలుపెట్టాయి. అందరూ నాకు లాభం వచ్చింది, నాకు లాభం వచ్చింది అని చెప్పుకుంటున్నారు. బంటీకి భయం వేసింది. దాన్నే ఫోమో అంటారు, అంటే అందరూ సంపాదిస్తున్నారు, నేను మిగిలిపోతానేమో అనే భయం. వెంటనే ఇంటికి వెళ్ళి తను కష్టపడి దాచుకున్న 10 సీసాల స్వచ్ఛమైన తేనె సేవింగ్స్ని ఆ చిలుకకి ఇచ్చేసి ఆ మష్రూమ్స్ విత్తనాలు కొన్నాడు. అనుకున్నట్లే తెల్లారేసరికి అవి మొలిచాయి. బంటి ఆనందానికి అవధుల్లేవు. ఆహా, రాజుగాడు వేస్టు, నేనే తోపు అనుకున్నాడు. కాని ఇక్కడితో ఆగితే బంటి సేఫ్గా ఉండేవాడేమో. అత్యాశ మనిషిని కాదు, జంతువుని కూడా వదలదు. నా దగ్గర ఇంకా డబ్బు ఉంటే ఇంకా పెద్ద కోటీశ్వరుణ్ణైపోయేవాణ్ణి కదా అని బంటికనిపించింది. వెంటనే అడవిలో వడ్డీ వ్యాపారి అయిన గిద్దడు దగ్గరికి వెళ్లాడు. వెళ్ళి,
గిద్దబావా, నాకు అర్జెంటుగా 100 తేనె సీసాలు అప్పు కావాలి, రేపు తీర్చేస్తా అన్నాడు. గిద్దడు కన్నింగా నవ్వాడు. ఊరికే అప్పు ఎలా ఇస్తాను బంటీ, ఏదైనా తాకట్టు పెట్టాలి కదా అన్నాడు. దానికి బంటి ఏమాత్రం ఆలోచించకుండా, పర్లేదు బావా, నా గుహతాలూకు పత్రాలు నీ దగ్గర పెట్టుకో, రేపు లాభాలు రాగానే నీ బాకీ తీర్చేసి నా ఇల్లు నేను తీసుకుంటా అన్నాడు. అలా బంటి తన స్వంత ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మొత్తం మష్రూమ్స్ కొనేశాడు. ఇప్పుడు బంటి దగ్గర ఇల్లు లేదు, సేవింగ్స్ లేవు, కేవలం గుహనిండా ఒక పెద్ద మష్రూమ్స్ కుప్ప తప్ప ఇంకేమీ లేదు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ప్రతాపం చూపించాడు. రాజుగారి మామిడి చెట్లు ఎండకి ఇంకా బలంగా పచ్చగా మెరుస్తున్నాయి. కాని వేర్లు లేని బంటి మష్రూమ్స్ ఎండవేడికి తట్టుకోలేకపోయాయి. చూస్తుండగానే అవి నల్లగా మాడిపోయి, కుళ్ళిపోయి, కరిగిపోవడం మొదలైంది. అవి నిజమైన ఆహారం కాదు, కేవలం రంగులు పూసిన గాలిబుడగలు. మార్కెట్ క్రాష్ అయింది. ఆ చిట్టి చిలుక అప్పటికే మాయమైపోయింది. గిద్దడు వచ్చి బంటి ఇంటిని లాక్కున్నాడు. బంటి రోడ్డుమీద పడి ఏడుస్తున్నాడు. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. తన మామిడి తోటలో కాసిన కొన్ని పండ్లు, రియల్ ప్రాఫిట్ అమ్మి బంటి ఇంటిని గిద్దడు నుండి విడిపించాడు. రాజు బంటి భుజంమీద చెయ్యివేసి ఇలా చెప్పాడు. చూసేవా బంటి, తొందరగా ఎదిగేది తొందరగానే పడిపోతుంది. స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ 3 విషయాలు గుర్తుపెట్టుకో. మొదటిది, వేర్లు ముఖ్యం, రూట్స్ మ్యాటర్, ఫండమెంటల్స్ లేని దానిమీద ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకు. రెండవది, అప్పు వద్దు, నో లెవరేజ్. అప్పు చేసి ట్రేడింగ్ చేస్తే లాభం సంగతి దేవుడెరుగు, ఉన్న ఇల్లు కూడా పోతుంది. మూడవది, ఓపిక, మామిడి చెట్టులాగా నిదానంగా ఎదిగేదే నిలబడుతుంది. బంటి కన్నీళ్లు తుడుచుకుని, నాకు బుద్ధొచ్చింది రాజూ, ఇకపై నేను గాలిలో మేడలు కట్టను, విత్తనం నాటి చెట్టు పెరిగేదాకా వెయిట్ చేస్తా అని మాట ఇచ్చాడు. ఫ్రెండ్స్, చూశారుగా, మీరు కూడా బంటిలాగా ఎవరెవరో చెప్పిన టిప్స్ నమ్మి మోసపోతున్నారా, లేక రాజులాగా తెలివిగా ఆలోచిస్తున్నారా? గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్. మీకు ఈ ఫైనాన్షియల్ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన తెలుగు వర్డీ టేల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.